రోజు కళ్యాణం చేయకపోయినా వీరభద్రస్వామికి కోపం వస్తుందట. ఒకసారి సతీదేవి తన తండ్రి దక్షుడికి ఇష్టం లేకుండా ఒక కాటికాపరిని పెళ్లి చేసుకుందని అవమానిస్తాడు. ఆ అవమానం భరించలేక సతీ తనను తాను దహనం చేసుకుందని తెలుసుకున్న శివుడు కోపంతో తాండవం చేస్తాడు. తన జుట్టు యొక్క తాళం తీసి నేలపై విసిరేస్తాడు. ఆ ప్రదేశంలో ఒక అగ్నిపర్వతం బద్దలయ్యి దాని నుండి వీరభద్రస్వామి పుడతాడు. వీరభద్ర అవతారంలో ఉన్న శివుడు దక్షిణి తలను నరికేస్తాడు. దుఃఖంతో శివుడు సతీదేవి మృతదేహాన్ని ఎత్తుకొని తాండవం చేస్తాడు. వీరభద్రస్వామిని శాంతింపచేయటానికి ముక్కోటి దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు. అప్పుడు ఆమె భద్రకాళిని రూపంలో వెళ్లి వీరభద్రస్వామిని శాంతింపపరుస్తుంది. సకల సాధువులు దేవతలు ఆశీర్వాదంతో శ్రీ వీరభద్రస్వామికి భద్రకాళికి సాంప్రదాయ ప్రకారం వివాహం జరుగుతుంది. అప్పటి నుండి పూజారులు ప్రతిరోజు తెల్లవారుజామున కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయం మన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుముళ్ళ గ్రామంలో ఉంది.